నమస్తే. బాగున్నారా? బాగున్నాం. మనం నిజంగా చూస్తా అంటే హైవేలో ఇట్లా పోతా అంటే మేము ఓకే. ఇక్కడ న్యూ టౌన్ అని ఒకటి కన్వర్ట్ చేస్తాం. చాలా చాలా అద్భుతంగా ఉంది లోపల చూస్తుంటే. అసలు ఏముంది మేడం ఇక్కడ? న్యూ టౌన్ అనేది మన ప్రాజెక్ట్, న్యూ టౌన్ వెంచర్స్. ఇట్స్ అ విల్లా ప్లాట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి రెసిడెన్షియల్ ప్లాట్స్. ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లులు, ఓకే, విల్లా కట్టుకునే వాళ్ళకి విల్లాస్, అలాంటిది ఇది ఒకటి రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్. ఇక్కడ వచ్చేసి మన ఈ సరౌండింగ్ లో ఎక్కడ కూడా లేదు ఇంత మంచి ప్రాజెక్ట్. ఓకే, మాకు చూపిస్తారా మేడం మొత్తము? రండి చూద్దాం లోపల. యా ప్లీజ్. మేడం ఇక్కడ జే అంటే ఏంటి మేడం? జే అంటే ల్యాండ్ ఓనర్ ఫాదర్ పేరు. అది ల్యాండ్ ఓనర్ ఫాదర్ పేరు. ఓకే ఓకే. నిజంగా అయితే మేడం నేను ఏదో బెంగళూరు సిటీకో ఎక్కడో తమిళనాడు సిటీకో వచ్చినట్టయితే ఉంది. ఇంత విలేజ్ ప్రాంతంలో ఇంత అద్భుతంగా కట్టారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఈ గ్రీనరీ చూస్తా అంటే చూడండి ఎంత అద్భుతంగా ఉంది. మన కాన్సెప్ట్ ఉండేదే గ్రీనరీ కాన్సెప్ట్ లాగానే మేము చేసాం ఇది. వెల్కమ్ టు న్యూ టౌన్ జే. ఇది వచ్చేసి మన రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్. ముందు చెప్పినట్లు ఇది వచ్చేసి రెసిడెన్షియల్ ప్రాజెక్టు మీకోసమే. ఫస్ట్ టైం ఇన్ పొంగునూరు. మేము బెంగళూరు నుంచి వీఆర్ ట్రైంగ్ టు హైలైట్ దిస్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి కంప్లీట్లీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ దొరికేటట్టు, ఓకే, అఫోర్డబుల్ ప్రైస్లో, అఫోర్డబుల్ విల్లాస్లో, విల్లా ప్లాట్ లాగా మేము ఇది చేస్తూ ఉండేది. ఓకే, మేమేమంటే లైక్ మీకోసమే. ఇది వచ్చేసి డిటిసిపి అప్రూవల్లో మీకు ఇది అఫోర్డబుల్గా మీకు దొరికినట్టు, మీకు నచ్చినట్టు ఏ ప్లాట్స్ కావాలి, ఎలాంటి ప్లాట్స్ కావాలి, ఈస్ట్ ఫేసింగ్ లేదంటే వెస్ట్ ఫేసింగ్, అలాంటిది మీకు ఏ చాయిసెస్ కావాలన్నా ఇదన్నీ దొరుకుతుంది మీకు ఇక్కడ. ఇంత రిచ్ గా కట్టారు కదా ఇక్కడ, లోపల ఫ్లాట్ కూడా అంతే రిచ్ గా ఉంటాయా? డెఫినెట్లీ ఎస్. ఓకే, మేము అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒక్కసారి వచ్చి చూడండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒకసారి విజిట్ చేయండి. ఇంత చల్లటి ఇంత చల్లటి గాలి ఎట్లా ఎన్నుకున్నారు ఇలాంటి ప్లేస్ ని? యాక్చువల్లీ ఇది ప్లేస్ వచ్చేసి బేర్ ల్యాండ్ ప్లాటే ఉండింది, జాగం ఉండింది. మేము అరౌండ్ 1000 ట్రీస్ ని రీలొకేట్ చేసాం ఇక్కడికి. ఓకే, టు జస్ట్ గెట్ ద గ్రీన్ కాన్సెప్ట్. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఎకనామిక్ ప్రాబ్లమ్స్, ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్, నో గ్రీనరీ అట్ ఆల్, ఓన్లీ సిమెంటెడ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది. దాని కాబట్టి వీఆర్ టేకన్ దిస్ యాజ్ అ గ్రీన్ కాన్సెప్ట్. గ్రీన్ అంటే అరౌండ్ మినిమం 1000 ట్రీస్ వీ హావ్ రీలొకేటెడ్. మళ్ళీ ఎవ్రీ సింగిల్ ప్లాట్ కి మేము ఒక ట్రీ ఇస్తా ఉంటాం, మ్యాంగో ట్రీ, విచ్ ఈస్ రీలొకేటెడ్ ఫ్రమ్ అదర్ ప్లేస్. ఓకే, ఎస్ డెఫినెట్లీ ఎస్. మీరు ఇక్కడి నుంచినే టిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ 61 acre ప్రాపర్టీలో మీరు చూడొచ్చు ఎంత గ్రీనరీ ఉంటుంది. We have just added a green concept for this venture. Okay, so we just request all of you to please visit once. Okay, just to have a feel of this greenery and the environmental friendly concept. మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇదే ఫస్ట్ ఎంట్రన్స్ దారి. yes definitely yes. చాలా చాలా నిజంగా చాలా బాగుంది మేడం. బట్ ఇంకా ఇక్కడే ఫ్లాట్ కొనాలనడానికి కారణం ఏంటి మేడం? ఇది వచ్చేసి సెంటర్ జంక్షన్ అవుతుంది, ఎందుకంటే ఇది బైపాస్ రోడ్. మీకు మదన్పల్లి నుంచి చిత్తూరు, పల్లంనేరు, ఈవెన్ ద తిరుపతి ఆల్సో ఇట్ ఈస్ ద సెంటర్ అవుతుంది మాకు. ఓకే, ఇది వచ్చేసి బెంగళూరు నుంచి జస్ట్ 120 kilometers అవే. ఎవ్రీబడి వాంట్స్ అ ప్లేస్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద సిటీ. నా ఇప్పుడు కాన్సెప్ట్ ఎలా అంటే జాగం కావాలి కానీ కాంక్రీట్ జంగల్లో కాదు, outskirts of the city where greenery has that fresh air. మీరు ఫీల్ చేయొచ్చు ద ఫ్రెష్ ఎయిర్. ఓకే, అండ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ద బ్రైట్ సన్లైట్. ఓకే, అంతా మీకు సిటీలో మనకు నిజంగా దొరకదు. ఓకే, ఇది వచ్చేసి లాస్ట్ 2 years నుంచి మేము ప్లాన్ చేస్తూ ఉంటాము. ఇదన్నీ రీలొకేట్ చేసిన ప్లాంటేనే. ఇదన్నీ 1.5 year నుంచి మేము ప్లాన్ చేసి ఇంత పెద్దగా అయింది. అట్లీస్ట్ టుడే వీఆర్ అట్లీస్ట్ బ్రీతింగ్ ద ఫ్రెష్ ఎయిర్. నిజంగా మేడం నాకే చూస్తుంటే ఏదోలా ఉంది, కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుంది మేడం నాకైతే. ఇది ఇంకా ఏమీ లేదు, మీరు లోపలికి వెళ్ళండి. ఇంకా చాలా మంచి అవైలబుల్ ప్లాట్స్, అఫోర్డబుల్ ప్లాట్స్, బ్యూటిఫుల్ ప్లాట్స్ మీకు ఇంకా చూపిస్తాను. ప్లీజ్ వెల్కమ్. ఓకే, ఎంట్రన్స్ అయితే ఎక్కడ ఏంది మేడం ఉంటుంది ఇది వచ్చేసి 61 acres లో మేము చేస్తా ఉండేది ప్లాట్. 61 acres లో ఈ టౌన్షిప్ లాగా మేము చేస్తా ఉండేది.
దీంట్లో మీకు యూ కెన్ జస్ట్ అబ్జర్వ్ రైట్ అవే Okay. ఎంత గ్రీనరీగా మీ వి ప్లాంటెడ్. ఇది వచ్చేసి బేర్ ల్యాండ్ ఉండింది ఫస్ట్. బేర్ అంటే బేర్ ల్యాండ్, నో ట్రీస్ అట్ ఆల్. మళ్ళీ ఈ సరౌండింగ్ అన్ని మేమే ట్రీ కూడా ప్లాంటేజ్ చేసేసాం సరౌండింగ్ ద లేఅవుట్. ఓకే, లేఅవుట్ సరౌండింగ్ అరౌండ్ 1000 మోర్ దెన్ 1500 ట్రీస్ మేము ప్లాంట్ చేసాము, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ కావాలనే. ఇది వచ్చేసి న్యూ టౌన్ జే. న్యూ టౌన్ అంటే కొత్త టౌన్. ఓకే, ఈ సరౌండింగ్ లో మేము కొత్త టౌన్ అనే కాన్సెప్ట్ లో మేము వి హావ్ గాట్ దిస్ ప్రాజెక్ట్. ఇందాక మనం ఫ్రంట్ నుంచి వచ్చాం కదా, అక్కడ చూసుకున్నట్లయితే నాకు అద్భుతంగా అయితే స్ట్రక్చర్ బాగుంది. ఇక్కడ లోపలికి వస్తే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నట్టుంది, ఏంటి మేడం ఇది? లేదు, కన్స్ట్రక్షన్ మాక్సిమం ఫినిష్ అయిపోయింది. ఓన్లీ బేసిక్ వర్క్, రోడ్ వర్క్ అయింది. మీరు చూడొచ్చు అని జెల్లీ కూడా అయిపోయింది, జస్ట్ టార్ వర్క్ పెండింగ్ ఉంది. ఇక ఇది వచ్చేసి ఇంకా 1.5 months లేదంటే 2 months లోపల ఇది కూడా ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడైతే బేసిక్ రేటు లాంచ్ ప్రైస్ ఏం జరుగుతా ఉంది కదా, ఇది వచ్చేసి కొన్నాళ్ళే ఉంటుంది. ఓకే, జస్ట్ ఆఫ్టర్ ద టార్ రోడ్ అండ్ ఆల్ ద వర్క్ డన్ మీకు ప్రైస్ మళ్ళీ హైక్ అయ్యే ప్రైస్ కూడా ఉండొచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, మీ చాయిస్ లో అవైలబుల్ ఉంటుంది ప్లాట్స్. అయితే ఇప్పుడు వస్తే మీ చాయిస్ కి ఏం కావాలి, మీ బడ్జెట్ కి ఏం కావాలి అది చూసుకొని మీరు తీసుకోవచ్చు. ఇంకా 1 month ఉంటుంది ఈ ఆఫర్స్, 1 month వెళ్తుంది. అవును, మళ్ళీ కొన్ని డిస్కౌంట్స్ కూడా నడుస్తా ఉంది. అంటే ఎలాంటి డిస్కౌంట్ ఇస్తున్నారు మేడం? అది కొంచెం డిస్కౌంట్స్ కూడా మన దగ్గర జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఫస్ట్ 100 customers కానీ 150 customers కానీ మేము ప్లాన్ చేస్తూ ఉంటాము. తర్వాత మళ్ళీ ప్రైస్ హైక్ అయ్యే ఛాన్సెస్ కూడా 100% ఉంటుంది. సో ప్లీజ్ విజిట్ వన్స్. చూసారు కదండి, ఇక్కడ చూసుకున్నట్లయితే నిజంగా ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఈ క్లైమేట్ కూడా చూసుకున్నట్లయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. త్వరపడండి, నిజంగానే చెప్తున్నా. మాకు కూడా డబ్బులు ఉంటే ఎప్పుడో కొనేసేవాడిని. సో మీరు కూడా తొందరగా వచ్చి కొనేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మేడం, ఇంకా ఎలాంటి ఇక్కడ ఇంకా క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు? ఇంకా చాలా క్రియేషన్స్ పెండింగ్ ఉండయి మనది. అదని మేము సర్ప్రైజ్ గా ప్లాన్ చేస్తా ఉంటాము. ఓకే, బట్ yes, definitely it will be definitely a surprise for any customers. ఓకే, మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్పాలి. ఈ ల్యాండ్ వచ్చేసి సింగిల్ ఓనర్ దగ్గర ఉండేది ప్రాపర్టీ. ఓకే, మీకు ఏ ప్లాట్ కొన్నా కూడా ఆ ఓనరే వచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తారు. ఇంతకింట మీకు క్లియర్ టైటిల్స్ కానీ క్లియర్ డాక్యుమెంటేషన్ కానీ ఉండదు. సో ప్లీజ్ విజిట్ వన్స్. కస్టమర్ వచ్చినప్పుడు ఎలాంటి డౌట్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి? వాళ్ళు అడుగుతారు, అవును, వాళ్ళు అడుగుతారు అప్రూవ్డ్ అయిందా, ఇది ప్రాపర్టీ ఎవరిది, మీరు ఎందుకు అమ్ముతా ఉండరు, మీరెవరు, ఏమి అని. ఈ ప్రాపర్టీ మార్కెటింగ్ కానీ డెవలప్మెంట్ కానీ మేమే చేస్తూ ఉండేది. సింగిల్ ఓనర్ చెప్పాను కదా, ప్రాపర్టీ ఓనర్ ఈ సింగిల్ ఓనర్. ఓకే, మీకు అన్ని డాక్యుమెంట్స్ టైటిల్స్ క్లియర్గా ఉన్నాయి. టౌన్ లో చూసుకున్నట్లయితే మేడం ఒక్క చెట్టు కూడా ఉండదు ఇంటి ముందర. డెఫినెట్లీ నిజంగా మీరు ఫ్లాట్ ఇస్తూ ఇంటికి ఒక మామిడి చెట్టు కూడా ప్రొవైడ్ అవును అవును నిజంగా చాలా గ్రేట్. నిజంగా ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మేడం మీకు? లేదు, ఎందుకంటే ఇప్పుడు లేఅవుట్ చేసేది, సైట్స్ అమ్మేది ఇది కామన్ అయిపోయింది. కానీ మనకు ఒక కాన్సెప్ట్ లో మేము చేయాలని, అందరికీ మంచి అవ్వాలని మేము ఈ కాన్సెప్ట్ తెచ్చాము. మీరు చూడొచ్చు, ద బ్రీజ్, ద ఎయిర్, ఫ్రెష్ ఎయిర్, ద లైట్, ఎంత మంచిగా ఉంది. మనకి ఇదే సిటీలో వెళ్తే వీ హ్యావ్ టు పే ఫర్ ఇట్. ఓకే, ఆక్సిజన్ కానీ వీ హ్యావ్ టు పే ఫర్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు టేక్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు invest or construct your dream home. ట్రీస్ చూస్తుంటే కూడా ఇదన్నీ రీలొకేట్, అదే మంచి మంచి కాస్ట్లీ ట్రీస్ ఉన్నాయి. అవును అవును. ఎలాంటి ట్రీస్ ఉన్నాయి మేడం ఇక్కడ? ఇదన్నీ మీకు ఆల్ వి హావ్ అడ్వాన్స్ లెవెల్లో వి హావ్ టేకన్ ఇట్ ఫ్రమ్ ది పెయిడ్ వర్జన్. ఇది ఇక్కడి నుంచి కాదు, వి హావ్ రీలొకేటెడ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి తెప్పించాము ఈ ప్లాంట్స్ అన్ని మీకు. ఓకే ఓకే. వీటికంతా వాటర్ ఫెసిలిటీ అంతా ఎలా చేస్తారు మీరు? మాకంతా అన్ని అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, బోర్వెల్స్ ఉన్నాయి. ఓకే, వి హావ్ గాట్ వెరీ గుడ్ వాటర్ లెవెల్ హియర్. మేడం, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మాకు ఒకసారి వివరిస్తారా దగ్గర? షూర్, డెఫినెట్లీ రండి చూద్దాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ పొంగనూరు దగ్గరలోనే ఉంటుంది, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు పొంగనూరులో. ఇది వచ్చేసి మీ ప్లాట్ ఏ సైట్ ప్లాట్ కొనుక్కుంటా ఉంటారు, ఏ డైమెన్షన్లో కొనుక్కుంటారో దానిపైన మీకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అన్నీ మీకు ఆన్లైన్ ద్వారానే మీరు చేసుకోవచ్చు. ఓకే, నో క్యాష్ బిజినెస్ ఇక్కడ ఉంటుంది, డైరెక్ట్గా మీరు గవర్నమెంట్కే పే చేస్తారు. ఓకే, ఇంత క్లియర్ కట్గా మనం చేద్దాము. మన పర్సన్స్ ఉంటారు, అన్నీ మీకు హ్యాండిల్ చేస్తారు, అన్నీ మీకు చెప్పేస్తారు, క్లియర్ కట్గా ఉంటుంది అన్నీ. సో నో హిడెన్ కాస్ట్ ఇక్కడ. టోటల్గా ఎన్ని డేస్ పడుతుంది మేడం ఒరిజినల్ మన డాక్యుమెంట్ చేతికి రావడానికి? మన డాక్యుమెంట్ చేతికి వచ్చేదానికి మినిమం అంటూ కూడా లైక్ 1 month ఉంటుంది మీకు. లోన్కి వెళ్తే మినిమం 1 month, లేదంటే మీరు డైరెక్ట్ క్యాష్ రిజిస్ట్రేషన్ అంటే
లోన్కి వెళ్లకుండా క్యాష్ రిజిస్ట్రేషన్ చేయాలంటే విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లో మనకు డాక్యుమెంట్ మీకు చేతిలో వచ్చేస్తుంది. విత్ ఇన్ 100% డాక్యుమెంట్ వచ్చిన తర్వాత కస్టమర్ యాజ్ ఎ కస్టమర్ మన ఇల్లు కట్టుకోవచ్చు. ఇమీడియట్ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, మీరు ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ముఖ్యంగా మేడం కస్టమర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లాట్ కొంటాడు అనుకోండి, దానికి అప్రూవ్ అయిందో లేదా అని ఎవరిని అడుగుతారా? అవును, డెఫినెట్ గా అడుగుతారు. ఎందుకంటే ఇది వచ్చేసి DTCP అప్రూవ్డ్. ఓకే, మళ్ళీ రేరా రిజిస్టర్ అయింది. రేరా రిజిస్టర్ అంటే ఇది గవర్నమెంట్ లో లైసెన్స్డ్ డాక్యుమెంట్. ఇది వచ్చేసి ఇది ఉంటే 100% లీగల్ క్లియర్ ఉంది. దీనిపైన మేము లీగల్ డాక్యుమెంట్స్ ఇస్తాం కస్టమర్స్ కి. లీగల్ వాళ్ళ అడ్వకేట్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ మేము వెళ్తాము. ఎందుకంటే మాకు కస్టమర్ ఇంపార్టెంట్, దానికి నా బిజినెస్ ఇంపార్టెంట్, దానికి నా కస్టమరు ట్రస్ట్ వర్తీగా ఉండాలని మేము ఈ కాన్సెప్ట్ పెట్టాము. ఓకే, డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాతే మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాము వాళ్ళకి. ఫైనల్గా కస్టమర్ ఇక్కడికి వచ్చి ఈ ఫ్లాట్స్ని ఎందుకు కొనాలి? సార్, ఇక్కడ వచ్చేసి ఇది మేము అమ్మాలని అమ్మట్లేదు. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్లో మేము చేస్తూ ఉంటాము. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ మేము గ్రీన్ కాన్సెప్ట్లో చేస్తూ ఉంటాము. మేము ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు గ్రీనరీ లేదు. ఓకే, చాలా ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీగా ఉండాలని మేము ఇక్కడ గ్రీన్ కాన్సెప్ట్ పెట్టేసి 50% ఓపెన్ స్పేస్లో మేము మీకు చేస్తూ ఉంటాము. సైట్స్ అన్ని వచ్చేసి ఇక్కడ మేము అన్ని ఫెసిలిటీస్ ఇక్కడనే ఉంటుంది. 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది వచ్చేసి ఒక టౌన్షిప్ లాగా మేము చేస్తూ ఉండేది. ఇక్కడికి మీరు కొంటే మీకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడనే ఉంటుంది లోకల్లో. మీరు ఎక్కడ బయట వెళ్ళక్కర్లేదు. మళ్ళీ మీకు ఇల్లు కూడా కట్టాలంటే మన దగ్గర ఇన్హౌస్ కన్స్ట్రక్షన్ టీం కూడా ఉంటుంది. వాళ్ళు మీకు ఏ హెల్ప్ కానీ చేసిస్తారు. మీకు ఈ ప్లాన్ అప్రూవల్ కానీ కన్స్ట్రక్షన్ టీం కానీ అన్నీ మన దగ్గర ఉంది. ఓకే, 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో మీరు సైట్ తీసుకుంటారు, కావాలంటే ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు. డౌన్ ద లైన్ మీకు రీసేల్ కూడా ఉంటుంది. ఆ హెల్ప్ కూడా మేమే చేస్తాము. రీసేల్ చేయాలా, మీకు బెనిఫిట్ కూడా మేమే చేపిస్తాము. సో ఇట్స్ 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వేర్ మీరు ఇన్వెస్ట్ చేస్తారా లేదంటే మీరు ఇల్లు కట్టుకుంటారా, ఇది మీ చాయిస్ ఉంటుంది. కానీ మీకు ఏం ఫెసిలిటీస్ కావాలి